అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. వాదిస్తే ఒక్కరే నెగ్గుతారు. కానీ చర్చించుకుంటే అదే టాపిక్‌ని చర్చించుకుని, డిస్కస్ చేసుకుని, చక్కగా కూర్చుని మాట్లాడుకుంటే ఇద్దరు నెగ్గుతారు లేదా అందరూ నెగ్గుతారు. అంటే వాదనకి, చర్చకి సంబంధం. అంటే కొంతమందిలో వాదించే తత్వం చాలా విపరీతంగా ఉంటది. ఆ వాదనలో వాళ్ళు తారాస్థాయికి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి చాలా మంది దూరమైపోతారు. కానీ వాదన కంటే కూడా చర్చించుకునే మనస్తత్వం మనం అలవర్చుకోవాలి. డిస్కస్ చేసుకుంటే, కూర్చొని డిస్కస్ చేసుకుంటే సమస్యలే ఉండవు. అందరూ ఇలా ఒకరి మాట ఒకరు వినాలి అని అనుకోవడం, వినడం వల్ల వాళ్ళలో ఒక స్నేహభావం పెరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి డిస్కషన్ పెరుగుతుంది. సో, వాదనకి ఎప్పుడు దిగొద్దు. కొంతమందికి కజ్జానికి కాలు దూతారు అంటారు. రెడీగా ఉంటారు. వాళ్ళ మనస్తత్వం అది మనం మార్చలేము అనిపిస్తది. కానీ చాలా మంది చర్చించుకుంటారు. ఎందుకంటే గొడవలు చక్కగా డిస్కస్ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటది, ఆనందంగా ఉంటది. రిలేషన్‌షిప్ బిల్డప్ అవుతది. కొంతమంది వాదనకు దిగిపోతారు. ఇంతే అన్నట్టు. అక్కడ చాలా గొడవలయిపోతాయి. ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యకరమైన డిస్కషన్‌లు ఉండవు. చాలా గొడవలయిపోతాయి. సో, అందరూ కూడా చర్చించుకుని ప్రేమగా ఉంటే ఆరోగ్యాలు బావుంటాయి, బంధాలు బావుంటాయి. చాలా హ్యాపీగా ఉంటది. సో, చర్చించుకునే గ్రూప్‌లోకి మనం కూడా వెళ్ళి, మనం కూడా హ్యాపీగా ఉందాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.